హలో. జీడీసీ ఉమెన్ వనపర్తి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ వనపర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, లెక్చరర్ ఎల్ పుష్ప, బిఏ థర్డ్ ఇయర్ 7th సెమ్. టాపిక్ రాజా రామ్మోహన్ రాయ్ 1772 1833 మధ్యకాలంలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఇది. రాజా రామ్మోహన్ రాయ్ పరిచయం రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక భారత జాతిపిత. రాజా రామ్మోహన్ రాయ్ని ఆధునిక భారత జాతిపితగా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆధునిక భారత ఉదారవాది అని, అభివృద్ధికి హిందూ మత సంస్కరణకర్తగా, ఉద్యమానికి సామాజిక పునరుజ్జీవనానికి మహిళల హక్కు దాతగా మరియు సాంఘిక రాజకీయ సంస్కర్తల మూలకర్తగా ఇతన్ని పేర్కొనటం అనేది జరుగుతుంది. అంటే ఇతన్ని ఆధునిక భారత జాతిపితగా, ఆధునిక భారత ఉదారవాదిగా, సామాజిక రాజకీయ మహిళా హక్కుల దాతగా, సామాజిక పునరుజ్జీవన అంటే ఆనాటి కాలంలో ఉన్న సామాజిక పరిస్థితుల పునరుజ్జీవనానికి పోయడం అనేది జరిగింది. మహిళా హక్కులను పరిరక్షణ చేయడం జరిగింది. సాంఘిక రాజకీయ సంస్కరణ మూలకర్తగా ఇతన్ని రాజా రామ్మోహన్ రాయ్ని పేర్కొనటం జరిగింది. భారత ఉదారవాదానికి మూల పురుషుడు రాయ్. సనాతన ధర్మంలో పుట్టినప్పటికీ, అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ విశ్వమానవ మతాన్ని, ఆధ్యాత్మిక సమానత్వాన్ని మరియు సహజతత్వాన్ని కలిగి ఉండటం ద్వారా ప్రతి వ్యక్తి జాతి స్వాతంత్రం వివరించాలి. అంటే ప్రతి వ్యక్తికి జాతి స్వతంత్రం పట్ల అవకాశము కలిగి ఉండాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ చెప్పటం అనేది జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ అతీంద్రియ శక్తులు మరియు తాంత్రిక శక్తులు ఉన్నాయని భావించే మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను, అంతేకాకుండా సతీ సహగమనం, దేవదాసి వ్యవస్థ, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భారత సమాజ నిర్మాణానికి చేయడానికి ఎంతో కృషి చేయటం అనేది జరిగిందన్నట్టు. కృషి చేశాడు. అంటే రాజా రామ్మోహన్ రాయ్ అంటే క్షుద్ర పూజలు, యజ్ఞాలు, యాగాలు వీటిపైన ఈ శక్తులపైన అతనికి ఎలాంటి నమ్మకం లేదు. అంతేకాకుండా తంత్రాలని వీటన్నిటిపైన ముఖ్యంగా ఎలాంటి ఆలోచనలు లేవన్నట్టు. అంతేకాకుండా సమాజంలో ఉన్న అసమానతను తొలగించడానికి, సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి ఎంతగానో కృషి చేయటం అనేది జరిగింది. దీంట్లో మనకు సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్యను కూడా అదే చితిలో చంపివేయడాన్ని సతీ సహగమనం అంటారు. దేవదాసి వ్యవస్థ ఎవరైతే వెనుకబడిన వర్గాల వారు ప్రజలు, శూద్రుల యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలను దేవుళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం. అంతేకాకుండా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కువగా కనిపించటం అనేది జరుగుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ ఉదార భావజాలాన్ని కలిగి ఉండి, ఉదార భావజాలంలో సమాజం అంతటినీ ఉదార భావజాలంలో మాత్రమే ఉండాలని చెప్పి పేర్కొనటం. అంటే సమాజంలో అందరూ కూడా ఉదార భావజాలతో కలిగి ఉన్నట్లయితే సమాజము మంచిగా ఉండడం అనేది జరుగుతుందని చెప్పి భావించటం అనేది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా సాంఘికంగాను, రాజకీయంగాను మరియు న్యాయ రంగాల్లోని ఈ భావజాలాలు అవసరమని భావించటం. అంటే సాంఘిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, న్యాయ రంగంలో కానీ ఈ ఉదార భావజాలాలు కంపల్సరీ అవసరము అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొనటం అనేది జరిగింది. అంతేకాకుండా రాయ్కి వ్యక్తిగత హక్కులను, వ్యక్తిగత హక్కులు, సమన్యాయము, జీవించే హక్కు, ఆస్తి హక్కు, స్వేచ్ఛ మరియు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం మానవుడికి అవసరమని
భావించాడు. స్వతంత్రం కల్పించాలని భావించడం అనేది జరిగింది. అంటే రాజ్యాంగబద్ధమైన హక్కులు కలిగి ఉండాలి, అంతే రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రం కలిగి ఉండాలి, జీవించే హక్కు, ఆస్తి హక్కు, స్వేచ్ఛ కలిగి ఉండాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొనటం అనేది జరిగింది. అంతేకాకుండా జీవించే హక్కు కలిగి ఉండాలని రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొనటం అనేది జరిగింది అన్నట్టు. అంతేకాకుండా మనకు జీవిత విశేషాలు సంఘ సంస్థలు, మనకి ఇక్కడ జీవిత విశేషాలు సంఘ సంస్థలు, జీవిత విశేషాలు సంఘ సంస్థలు. రాజా రామ్మోహన్ రాయ్ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలోని రమాకాంత్ రాయ్ తరిణీదేవులకు మే 22న 1772లో జన్మించాడు. ఈయన జన్మించిన నగరమైన తారా నగరం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో కలిగి ఉండడం అనేది జరిగింది. ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత పాఠశాల విద్య కొరకు పాట్నాకు వెళ్ళగా అక్కడ ఇస్లామిక్ కోర్సులను కూడా చదవడము ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరిగింది. అంతేకాకుండా రాయ్ బహుభాషా కోవిదుడు, అంటే అన్ని భాషలు కలిగి ఉండడం అనేది జరిగింది, అన్ని భాషలను నేర్చుకోవటం అనేది జరిగింది అన్నట్టు. అంటే బెంగాలీ అంటే మాతృభాషతో పాటు బెంగాలీ భాష మాతృభాష, అరబిక్, పర్షియన్, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్లం, గ్రీకు మరియు లాటిన్ భాషల్లోని అభ్యసించడం అనేది జరిగింది. అంటే అందుకని ఇతన్ని బహుభాషా కోవిదుడు అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అంతేకాక ఇతని యొక్క రచనలు చూసుకున్నట్లయితే ది డిఫెన్స్ ఆఫ్ హిందూయిజం, ఇతడు రచించిన గ్రంథం ది డిఫెన్స్ ఆఫ్ హిందూయిజం, ఇది 1817లో రచించడం అనేది జరిగింది. అంతేకాకుండా ది డివైన్ పర్షన్ 1827లో రచించడం అనేది జరిగింది. అంతేకాకుండా ది యూనివర్సల్ రియలిజాన్ని కూడా 1828లో రచించడం అనేది జరిగింది అన్నట్టు. అంతేకాకుండా ఇతడు స్థాపించిన సంస్థలను చూసుకున్నట్లయితే ఆత్మీయ సభ, వేదాంత కళాశాల, బ్రిటిష్ ఇండియా యునైటెడ్ అసోసియేషన్, బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇవే కాకుండా ఇతడు రాయ్ అంటే ఇలాంటి క్షుద్ర పూజలు కానీ, భూతపేత పిశాచులు కానీ వాటి పట్ల ఎలాంటి నమ్మకం అనేది లేదు. ఈ మూఢ విశ్వాసాలను కొట్టిపడేయడం అనేది జరిగింది. అదేవిధంగా సతీ సహగమనం, దేవదాసి వ్యవస్థ, పరదా పద్ధతి వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అంటే ఇక్కడ పరదా పద్ధతి, ముస్లిం వాళ్ళు పరదా పద్ధతిని అంటే పరదలోకి ఉండే మహిళలు జీవన విధానం కొనసాగించేవారు. అదేవిధంగా దేవదాసి వ్యవస్థ, సతీ సహగమనం ఇలాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనేది జరిగింది. అంతేకాకుండా మనిషి విశిష్టమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి హేతుజీవిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలని భావించడం. అంటే ప్రతి ఒక్క మనిషి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండి హేతు విశ్వాసాలు అంటే వాస్తవమైన రియాలిజాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధించడానికి బాగుంటుందని చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొనటం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రాతినిధ్య రాజకీయ సంస్థల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి ఉండడం, అంటే ఆ కాలంలో ఉన్న ప్రాతినిధ్య రాజకీయాలపైన కూడా అతనికి ఎక్కువ నమ్మకం కలిగి ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం ఎక్కువ. న్యాయ వ్యవస్థ పట్ల ముఖ్యంగా అందరికీ సమన్యాయమైన పాలన అందించాలని చెప్పి అలాంటి ఆకాంక్షతోనే ఇతడు ఉండడం అనేది జరిగింది. కాబట్టి న్యాయ వ్యవస్థ పైన ముఖ్యంగా ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా జాతీయ స్వేచ్ఛ కోసం పోరాటం చేయడం ఎంత
అత్యవసరము. సామాజిక మరియు అంటే జాతీయ స్వేచ్ఛ, మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆ జాతీయ స్వేచ్ఛతో పాటు అదేవిధంగా సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థల సంస్కారం తీసుకురావాలని చెప్పి ఇతడు ఎక్కువగానో గుర్తించటం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రాచీన భారత సాంప్రదాయాన్ని పాశ్చాత్య ఆధునికతతోని మేళవింపు చేయాలని సంకల్పం కలిగి ఉండడం అనేది జరిగింది. వీటన్నిటిని ఈ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి కోసం శాంతియుత పద్ధతుల ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. రాజకీయాల్లోని ఉదారంగా కలిగి ఉండడం, హేతు జ్ఞానాన్ని జీర్ణింపజేసుకోవడం, హక్కులను సాధించుకోవటం, ఇలాంటి జీవించే హక్కు కానీ, స్వేచ్ఛ హక్కు కానీ, ఆర్థిక హక్కు కానీ, వీటితో పాటు ప్రాతినిధ్య పద్ధతుల ద్వారా రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధంగా ఇవి ఉదార భావజాలాలు నూరు పోసుకోవాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కువగా ఉద్ఘాటించటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ దైవభావన, సాంఘిక ఆర్థిక భావాలు. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఏం చెప్తారంటే భగవంతుడు ఒక్కడే, వివిధ రూపాలలో కొలవడం అనేది ఉండకూడదు అని చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా హిందూ మతం కానీ, ఇస్లాం మతం కానీ, ఏ మతం అయినప్పటికీ కూడా ఏకేశ్వరోపానాన్ని పాటించటం అనేది జరిగింది. విగ్రహారాధనను తిరస్కరించటం అనేది జరిగింది. అన్ని మతాల గ్రంథాల్లోని ఆధ్యాత్మిక భావాల్లోని ఏకీభవిస్తూ ప్రజల దృష్టిని బాహ్య ప్రపంచంలోకి తీసుకురావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ క్రతువులు మహిమలు వంటివి విస్మరించాడు. అంటే క్రతువులు మహిమలు వంటివి విస్మరించటం అనేది జరిగింది. అంతేకాకుండా ఆడశిశువు హత్య, రాయ్ అమానుషమైన ఆచారమైన సతీ సాగమనాన్ని తిరస్కరించటం అనేది జరిగింది. వితంతు వివాహాలను ప్రోత్సహించటం జరిగింది. 1818లో సతీ సాగమనాన్ని చేయడం కోసము ఎక్కువగా కృషి చేయడం అనేది జరిగింది అన్నట్టు. అంతేకాకుండా ఆడ శిశువు హత్య, బహుభార్య తత్వము, కులతత్వము, వివక్షత వంటి నాటి నుంచి వీటిని తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. వ్యక్తి స్వేచ్ఛను హరించే మూఢనమ్మకాల వెనుక చారిత్రక కారణాలు ఉన్న మానసికంగా ఆ అంశాలకు రాయ్ బలమైన కారణమని చెప్పటం అనేది జరిగింది. అందువల్లనే సామాజిక సమస్యలతో పాటు విద్యా వ్యాప్తి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం అవసరమని గట్టిగా వాదించటం అనేది జరిగింది అన్నట్టు. అంటే ఈ సతీ సాగమన నిషేధం కానీ, ఛాందసవాద వ్యతిరేకత కానీ, ఈ ఛాందసవాద వ్యతిరేకతను నిర్మూలించటం అనేది జరిగింది. ఇవి చట్టాలను బలోపేతం చేసినప్పుడే ఇవి రూపుమాపటం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని రూపుమాపటం కోసం బ్రిటిష్ ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువగా ఒత్తిడి తీసుకురావటం అనేది జరిగింది. ఎక్కువగా ఒత్తిడిని తీసుకొచ్చి సతీ సహగమన చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది. సతీ సహగమన చట్టం మనకు 1830లోనే తీసుకురావటం అనేది జరిగింది అన్నట్టు. భారతదేశంలో ఉన్న ఇలాంటి నిషేధాలను ఎక్కువగా ఉండటం వల్ల బ్రిటిష్ తరపు నుంచి ఎక్కువగా భారతదేశంలో ఉన్న మూఢ విశ్వాసాలను వీటిని వైదొలగడం కోసం ఎక్కువగా కృషి చేసిన వ్యక్తులు మనకు రాజా రామ్మోహన్ రాయ్ మనకు కనిపించటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ స్వేచ్ఛ, ఆస్తి హక్కు. స్త్రీ స్వేచ్ఛ, సతీ సాగమన నిర్మూలనకై
నిర్మూలనకి చేసిన కృషితో పాటు స్త్రీ స్వేచ్ఛను హరించే ఇతర ఆచార సాంప్రదాయాలను తీవ్రంగా ఖండించాడు. అంటే స్త్రీ స్వేచ్ఛను సతీ సాగమను నిర్మూలించడంతో పాటు స్త్రీ స్వేచ్ఛతో పాటు ఇక్కడ స్త్రీకి ఆస్తి హక్కు కానీ జీవించే హక్కు కానీ కలిగి ఉండాలని తీవ్రంగా భావించటం అనేది జరిగింది. ఈ మూఢ విశ్వాసాలను ఛాందసవాదాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ స్త్రీ అణచివేతకు కారణమైన ఆచార సాంప్రదాయాలను పూర్తిగా వ్యతిరేకించటం అనేది జరిగింది. స్త్రీ స్వేచ్ఛ ఉండాలంటే పరిమితమైన ఆ కాలంలో ఉన్న శాస్త్రీయ సమ్మతమైన ఛాందసవాదాన్ని ఖండించాడు. అంటే స్త్రీ ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, కేవలం వంటింటికి మాత్రమే పరిమితమై ఉండాలి, ఈ సతీ సాగమనం ఉండాలి, తర్వాత దేవదాసి వ్యవస్థ, ఈ ఛాందసవాదాన్ని తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. వీటిని సాధించాలంటే స్త్రీ విద్య ద్వారా మాత్రమే వీటిని ప్రజలను చైతన్యవంతం చేయాలని భావించడం జరిగింది. ఈ విధంగా స్త్రీ విద్య నిరాకరించడానికి సవాలు చేస్తూ, అంటే స్త్రీ విద్య సవాలు చేసిన రచయితలు అంటే స్త్రీ విద్య పైన రచనలు చేయటం అనేది జరిగింది. వాటిని సవాలు చేయటం అనేది జరిగింది. అలాగే న్యాయ స్మృతులు ఉదహరిస్తూ స్త్రీకి పూర్వీకులకు ఆస్తి, భర్త ఎంత హక్కు ఉందో వీటి గురించి చర్చించడం అనేది జరిగింది. అంటే స్త్రీకి ఆస్తితో ఇక్కడ స్త్రీల పూర్వీకుల ఆస్తులలోనూ పిత్రార్జన, భర్తతో ఆస్తి ఎంత హక్కు ఉందో అదేవిధంగా వీటన్నిటిలోనూ ఆస్తి హక్కు కూడా ఉండాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొనటం అనేది జరిగింది. అలాగే న్యాయ స్మృతులు ఉదహరిస్తూ పూర్వీకుల ఆస్తి ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆస్తిని కూడా సమర్థించాడు. స్త్రీలకు ఆస్తిలోనూ వారసత్వం కలిగి ఉండాలని ఆస్తి హక్కును కూడా ప్రతిపాదించడం అనేది జరిగింది. వ్యక్తిగత ఆస్తిని కూడా స్త్రీలకు ఉండాలని చెప్పటం అనేది జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన శాశ్వత భూమి శిస్తు పద్ధతిని, దళారీ వ్యవస్థను ఏర్పడి సామాన్య రైతులు అనేక చిత్రహింసలకు గురి కావడం అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటిని రూపుమాపటం అనేది జరిగింది. అంతేవిధంగా జమీందారీ వ్యవస్థను కూడా రూపుమాపాలని భావించటం అనేది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఆధునిక విద్యాభావాలు. రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక విద్యాభావాలు. భారతదేశంలోని నైతిక, భౌతిక అభివృద్ధిని రాయ్ తీవ్రంగా ఖండించాడు. ప్రజల విద్య భౌతిక అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడుతుందని భావించడం అనేది జరిగింది. ప్రజల్లోని ధార్మికతను పెంచేందుకు ప్రాచీన విద్య కన్నా ఆధునిక విద్య అవసరమని, పాశ్చాత్య విద్యా విధానం అవసరమని భావించి బ్రిటిష్ తరపు నుంచి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ఆధునిక విద్య ద్వారా ప్రజలు చైతన్యవంతం కావడం అనేది జరుగుతుంది. ప్రపంచ భాషల్లోని ప్రాధాన్యం కలిగి ఉన్న ఆంగ్ల భాషను కనుక పెట్టినట్లయితే ప్రపంచ శాస్త్రీయ విజ్ఞానము ఎక్కువగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందని భావించి భారతదేశంలోని ఆంగ్ల విద్యకు ఎక్కువగా కృషి చేసిన వ్యక్తుల్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ కనిపించడం అనేది జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారిగా కలకత్తాలోని మొదటి ఆంగ్ల పాఠశాలను 1816లో స్థాపించటం అనేది జరిగింది. దీన్ని పూర్తిగా భారతీయుల సహకారంతోనే ఇది నిర్వహించటం అనేది జరిగింది. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ ఈ సాంస్కృతిక కళాశాల కన్నా ఆంగ్ల విద్యా విధానం అవసరమని చెప్పి, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరుస్తాయని చెప్పి ఈ సాంస్కృతిక విద్యా విధానాన్ని కన్నా ఆధునిక విద్యా విధానమే ముఖ్యము, అవసరం అని భావించి రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల విద్యా విధానాన్ని ఆధ్యాత్మిక విద్యా విధానానికన్నా ఆధునిక విద్యా విధానమే, శాస్త్రీయ విద్యా విధానమే అవసరమని భావించటం అనేది జరిగింది. అంతేకాకుండా భారతీయ అభివృద్ధి బ్రిటిష్ పాలకులకు ధ్యేయం అని విశ్వసించి వారు అంటే ఈ ఆధునిక విద్యలో భాగంగానే ఉపయోగకరమైన శాస్త్రీయ విధానాన్ని ఏర్పాటు చేయాలని భావించడం అనేది జరిగింది. దానితో పాటు గణితము, తత్వశాస్త్రము, రసాయన శాస్త్రము, శరీర నిర్మాణ శాస్త్రము మొదలైన వాటిని దీంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా ఆధునిక విధానాన్ని ఎక్కువగా ప్రోత్సహించిన వారిలో
వారిలో మనకు రాజా రామ్మోహన్ రాయ్ మనకు ఎక్కువగా కనిపించటం అనేది జరుగుతుంది. భారతదేశంలో ఆధునిక ఆంగ్ల విద్యను విలియం బెంటిక్ సహకారంతో ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టడం వల్ల ఇక్కడ ఆంగ్ల విద్యను అక్కడ ఉన్న మేధావులందరూ ఆంగ్ల విద్యను అభ్యసించడం వల్ల ప్రపంచ చరిత్రలన్నింటినీ చదవడం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క చరిత్రలను చదివి అన్ని రకాల విప్లవాలను చదివి మంచి జ్ఞానాన్ని పొంది వాటి ద్వారా భారతీయ ప్రజలు చైతన్యవంతులై భారత జాతీయ ఉద్యమానికి ఆంగ్ల విద్య ఎంతగానో ఉపయోగకరంగా ఉండడం అనేది జరిగిందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ రాజనీతి భావాలు. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ రాజనీతి భావాలు మనం చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక భారత రాజకీయ ఉదారవాదిగా మూలపురుషుడిగా మనం భావించటం అనేది జరుగుతుంది. ఉదారవాదిగా వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని నైతిక అధికతను వివరించటం అనేది జరిగింది. ఇక్కడ మూఢ విశ్వాసాలకు ఇక్కడ తావు లేకుండా చేయటం అనేది జరిగింది. సామ్రాజ్యవాదం, వలసవాదాన్ని, భూస్వామ్య విధానాన్ని, నిరంకుశ విధానాన్ని వ్యతిరేకించి స్వేచ్ఛ, సమానత్వం, సహోదరతత్వంతో ఉదార భావజాలాలతో వ్యాప్తి చేయాలని ఎక్కువగా కృషి చేసిన వ్యక్తుల్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ కనిపించడం అనేది జరిగింది. అంతేకాకుండా పాశ్చాత్య విద్యా విధానం ద్వారా పాశ్చాత్య రాజనీతి పండితుడైన మనకు జాన్ లాక్, థామస్ పెయిన్, తర్వాత డైసీలు మనకు ఎక్కువగా ప్రభావితం చేయటం అనేది జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ని. మనకు జాన్ లాక్ రచించిన సహజ హక్కుల సిద్ధాంతానికి ఎక్కువగా ప్రేరేపితుడు కావడం అనేది జరిగింది. ఇక్కడ జాన్ లాక్ చెప్పిన మనకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు మరియు ఆస్తి హక్కులను ప్రతిపాదించడం అనేది జరిగింది. ప్రతి ఒక్క మనిషికి మొదటగా మనకు జీవించే హక్కు కలిగి ఉండాలి. అంటే బ్రతుకుంటేనే మనం ఏమైనా సాధించవచ్చు. అదేవిధంగా స్వేచ్ఛ హక్కు, మంచిగా జీవన విధానం కొనసాగించడానికి ఎక్కడైనా జీవన విధానం కొనసాగించ స్వేచ్ఛ హక్కు కావాలి. అదేవిధంగా ఆస్తి హక్కు కావాలి. తను తినడానికి, పని చేసుకోవడానికి ఆస్తి హక్కు కనుక ఉన్నట్లయితే మనిషి నైతిక హక్కులుగా భావించడం అనేది జరిగింది. అంతేకాకుండా మనకు ఇక్కడ చట్ట ఆధిక్యతను కూడా రాజా రామ్మోహన్ రాయ్ డైసీ చెప్పిన చట్ట ఆధిక్యతను కూడా ఎక్కువగా ఇతడు ప్రభావితుడు కావటం అనేది జరిగింది అన్నట్టు రాజా రామ్మోహన్ రాయ్. ఇతడు చెప్పిన రాజనీతి భావాల్లో మొదటిది వచ్చేసి మనకు లింగ విభేదం లేకుండా అందరికీ సమానత్వపు హక్కు కలిగి ఉండాలి. అంటే ఎలాంటి విచక్షణలు లేకుండా కుల, మత, వర్ణ విభేదాలు లేకుండా అందరికీ కూడా ఇక్కడ సమానత్వపు హక్కు కలిగి ఉండాలి. అంటే మనకు ప్రాథమిక హక్కులు ఏవైతే ఉండవో ప్రాథమిక హక్కులు మనకు 14 నుంచి 18 వరకు ఏవైతే హక్కులు ఉన్నావో స్వేచ్ఛ, సమానత్వపు హక్కు, ఈ రకాలు అంటే ప్రభుత్వ రంగాల్లో పాల్గొనటం కానీ, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనటం కానీ, లేకుంటే ఎటు వెళ్ళినా కానీ, అంటే వీటన్నిటికి మనకి ఏదైతే 14 నుంచి 16 అంటే ఆనాటి కాలంలోనే రాజా రామ్మోహన్ రాయ్ వీటి గురించి సమానత్వపు హక్కు ఎలాంటి విచక్షణలు లేకుండా ఉండాలి అని చెప్పి ప్రతిపాదించడం అనేది జరిగింది. అంతేకాకుండా రాజకీయ భాగస్వామ్యం హక్కు, రాజకీయాల్లో పాల్గొనడం కోసం, రాజ్య కార్యక్రమంలో పాల్గొనడం కోసము రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కువగా అంటే అందరికీ రాజ్య కార్యక్రమంలో రాజ్య నిర్వహణలో ప్రజలందరికీ అవకాశం కల్పించాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కువగా ఉద్ఘాటించడం అనేది జరిగింది. అంతేకాకుండా సంఘాలు, వ్యక్తులు, సంఘాలు, సంస్థలను, రాజకీయ పక్షాలను స్థాపించుకొని మరి భావాలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు కలిగి ఉండాలి. అంటే మానవుడు స్వేచ్ఛ, సమానత్వ హక్కును కలిగి ఉండాలని ఇక్కడ మనకు నొక్కి చెప్పటం అనేది జరుగుతుంది. అంటే ఏ సంస్థలోనైనా చేరవచ్చు, తన యొక్క భావాలను వ్యక్తపరచుకోవచ్చు. సంస్థలో కానీ, సంఘంలో కానీ, రాజకీయ పక్షంలో కానీ దీంట్లో భాగస్వామ్యం తీసుకొని తమ యొక్క భావాలను ప్రచారం చేసుకుని తమ యొక్క హావభావాలను వ్యక్తపరచుకోవడం హక్కు, అంటే వాక్ స్వాతంత్రపు హక్కును కలిగి ఉండాలి వ్యక్తులందరూ అని చెప్పి మనకు రాజా రామ్మోహన్ రాయ్ చెప్పటం అనేది జరిగిందన్నట్టు. అంతేకాకుండా శాంతియుతంగా వినమ్రతతో వ్యక్తులు తమ నిరసనను
అసమ్మతిని ప్రభుత్వానికి వెల్లడి చేసే హక్కు కలిగి ఉండాలి. అంటే ఎక్కడైతే ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారో, ఎక్కడైతే ప్రజలకు కావాలని కోరుకుంటున్నారో ఆ కోరుకునే విధానం ఏ విధంగా ఉండాలంటే ఎలాంటి విధ్వంసాలకు గురి కాకుండా, ఏటిని పాడు చేయకుండా శాంతియుతంగా ప్రజలు ఉద్యమము చేపట్టాలి. అంటే ధర్నాలు, రాస్తారోకాలు, లేకుంటే ఇంకొకరికి హాని కలిగించడము అలాంటివి కాకుండా ప్రజలు తమ యొక్క నిరసనలను శాంతియుతంగా వెల్లడి చేసే హక్కు కలిగి ఉండాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి తనకిష్టమైన మతాన్ని స్వీకరించి స్వేచ్ఛగా మత ప్రచారం చేసుకునే హక్కు కలిగి ఉండాలంటే అంటే ఇక్కడ మత స్వాతంత్రపు హక్కు కలిగి ఉండడం, మత స్వాతంత్రపు హక్కు కలిగి అంటే ప్రతి ఒక్క వ్యక్తి తనకిష్టమైన మతాన్ని ఆచరించవచ్చు, తమకిష్టమైన మతాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము ఏ మతంలోనైనా చేరవచ్చు, ఆ మతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము ప్రచారం చేసుకోవచ్చు, అభివృద్ధిని చేసుకునే హక్కు కలిగి ఉండాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ ద్వారా నేరారోపణ నిర్ధారణ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే న్యాయం అనేది ప్రజలందరి దరిదాపులో ఉండడం అనేది జరగాలి. అంటే న్యాయం అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అట్లా కాకుండా ఎవరికో ధనికులకో లేకుంటే రాజ్య వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులకో మాత్రం కనుక న్యాయం ఉన్నట్లయితే సామాన్య ప్రజలు న్యాయము దొరకకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ప్రజలందరికీ న్యాయ నిర్ధారణ ఏర్పాటు చేసుకునే హక్కును ప్రతి ఒక్క వ్యక్తికి కలిగి ఉన్నట్లయితే అప్పుడు అంటే ఇక్కడ సమన్యాయ పాలన ఉండాలని మనకి ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఆనాటి కాలంలోనే మనకి చెప్పటం అనేది జరిగింది. అంటే ప్రజల దగ్గర న్యాయము ప్రజలందరూ అంటే సామాన్య ప్రజలు కూడా న్యాయస్థానానికి వెళ్ళి తన న్యాయ నిర్ధారణ చేసుకునే హక్కు కలిగి ఉన్నట్లయితే ఏమవుతుందంటే అది సమన్యాయ పాలనగా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జమీందారీ దోపిడీ, అణచివేత నుండి పేద రైతాంగానికి విముక్తి కల్పించాలి. అంటే ఆనాటి కాలంలో జమీందారీ వ్యవస్థ ఎక్కువగా ఉండేది. భూములను గుంజుకొని అదేవిధంగా భూములపైన అధిక పన్నులు వసూలు చేయడము, లేకుంటే పంటపైన అధిక పన్నులను వసూలు చేయడం, పండకున్న ఖచ్చితంగా పన్నులు వసూలు చేయడం, ఈ విధంగా జమీందారీ వ్యవస్థను నుంచి రైతులను విముక్తి కల్పించాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ మనకు కులంకుశంగా చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా భూస్వాములకు వ్యతిరేకంగా కౌలుదారులు స్వేచ్ఛను కల్పించి స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించాలి. అంటే భూస్వాములు ఏం చేసేవాళ్ళు అంటే భూములను గుంజుకొని ఎవరైతే కౌలుకి వేసుకుంటున్నారో వాళ్ళకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలి. అంటే ఆ భూమిపైన ఏ పంట వేయాలి, ఆ భూమిపైన హక్కు ఆ కౌలుదారులకు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే భూస్వాముల ద్వారా వ్యతిరేకంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి నుంచి రక్షణ కల్పించాలని చెప్పి మనకు రాజా రామ్మోహన్ రాయ్ చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించాలి. అంటే స్త్రీలకి ఎప్పుడైతే స్త్రీ తన యొక్క ఆస్తి లేకపోయినచో అప్పుడు అణచివేతకు గురి కావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్త్రీ సంపాదించలేదో అప్పుడు అణచివేతకు గురి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి స్త్రీకి ఖచ్చితంగా ఆస్తి హక్కు కలిగి ఉండాలి అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ మనకు చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా స్త్రీ విద్యకంగా కల్పించాలి. అంటే స్త్రీకి విద్య కంపల్సరీ ఉండాలి. స్త్రీకి విద్య లేకపోయినట్లయితే ఏమవుతుందంటే చైతన్యవంతురాలు కాదు. కాబట్టి స్త్రీకి విద్య కంపల్సరీ ఉండాలి అని చెప్పి మనకు చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా వితంతు పునర్వివాహాలను చేసుకునే హక్కు కూడా ఉండాలి. ఆనాటి కాలంలో వితంతువులు ఎక్కువగా ఉండడం అనేది అంటే వితంతువులు భర్త చనిపోయిన తర్వాత భార్య తను జీవితకాలంలో ఆ విధంగానే వితంతువుగా ఉండడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా వితంతువులు కూడా వివాహం చేసుకునే అవకాశము కల్పించాలని చెప్పి చెప్పటం అనేది అలాంటి హక్కును కల్పించాలని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ చెప్పటం అనేది జరిగింది. ఇలాంటి ఆనాటి కాలంలో ఉన్న దురాచారాలను ఎక్కువగా రూపుమాపటం అనేది జరిగింది. ఈ నైతిక ఏవైతే ఉండవో మనకు ఏది దేవదాసి వ్యవస్థ కానీ, సతీ సహగమనం కానీ, బహుభారతత్వం కానీ, వరకట్నము కానీ, కన్యాశుల్కం అని ఈ విధంగా ఇలాంటి దురాచారాలను
పూర్తిగా రూపుమాపాలని, వీటన్నింటినీ ఇలాంటి దుశ్చర్యలను ఖండించటం అనేది జరిగింది. ఖండించి వీటిపైన బ్రిటిష్ ప్రభుత్వం తరపు ఉండి వీటిపైన చట్టాలను ముఖంగా తీసుకురావటం అనేది జరిగింది. అదే వివాహ చట్టము, వరకట్న నిషేధ చట్టము, తర్వాత వితంతు పునర్వివాహాల చట్టము, బాల్య వివాహాల చట్టాన్ని, ఈ విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను పరిరక్షణ చేయటం అనేది జరిగింది. ఈ విధంగా సతీ సహగమన చట్టాన్ని కూడా తీసుకురావటం అనేది జరిగింది. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ చేసిన సేవలు అనిర్వచనీయమైనవిగా మనము భావించటం అనేది జరిగింది. ఈయన ఎక్కువగా స్త్రీ విముక్తి కోసం ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తుల్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ మనకు ఎక్కువగా కనిపించటం అనేది జరిగింది. ఆనాడు ఉన్న దురాచారాలను కంప్లీట్గా రూపుమాపాలని బలోపేతం చేయటం అనేది జరిగింది. ఈ విధంగా సంఘ సంస్కర్తగా, స్త్రీ జనోద్ధరణినిగా ఎక్కువగా మనకు కనిపించిన వ్యక్తులు మనకు రాజా రామ్మోహన్ రాయ్ కనిపించటం అనేది జరుగుతుంది. ఇంతటితో సమాప్తం.